ద్వేషానికి ఒక ప్రారంభం ఉంది కాబట్టి దానికి తప్పనిసరిగా అంతం ఉంటుంది. ప్రేమకు ప్రారంభం లేదు కాబట్టి దానికి అంతము లేదు. మనందరికీ తెలుసు 3 రకాల ప్రేమల గురించి ప్రవక్త మాట్లాడతాడు. ఒకటి ఫిలియో ప్రేమ గురించి మాట్లాడతాడు, అది మానవ సంబంధమైన ప్రేమ. అలానే రెండోది ఏరోస్ ప్రేమ, కాముకత్వముతో కూడిన ప్రేమ. అది అవ్వ పట్ల సర్పము చూపించిన ప్రేమ. అదే దానికి ఆమె ఆకర్షించబడింది. నేడు కూడా చాలా మంది దానికి ఆకర్షించబడుతున్నారు, ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకపోవడం వలన. ఇక మూడవది, థర్డ్ వన్, అగాపే. ఈ అగాపే ప్రేమ అనేది దైవికమైన ప్రేమ. దాని గురించి మనందరికీ తెలుసు. 1 కొరింథీ 13వ అధ్యాయం ఎవరికైనా తెలవకపోతే ఇంటికి వెళ్ళక చదువుకోండి. 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఆ ప్రేమను గురించి పౌలు గారు చాలా చక్కగా, చాలా స్పష్టంగా ఆయన రాస్తా ఉన్నాడు. అందుకోసమే ఆ ప్రేమను గురించి మీరందరూ కూడా చదవాలనుకుంటే, నేర్చుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా 1 కొరింథీ 13 చదవండి. ఎందుకంటే ఆ ప్రేమ దమ్మంగా మాట్లాడదని, ఆ ప్రేమ ఉప్పొంగదని, ఆ ప్రేమలో స్వార్థం ఉండదని, ఆ ప్రేమలో దాన్ని ఏమంటారంటే అది త్వరపడదని, కోపపడదని, ఇలా చాలా ఉన్నాయి దాని గుణలక్షణాలు. అది అగాపే ప్రేమ. మరి ఆ ప్రేమ ఎవరో కాదు, దేవుడై ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఆ ప్రేమ నువ్వు ఎట్లా కలిగి ఉండగలంటే, దేవుని కలుగుంటేనే నువ్వు కలిగి ఉండగలవు. అందుకే పరిశుద్ధ ఆత్మను కలిగి ఉండడం చాలా చాలా ముఖ్యమై ఉన్నది. అందుకే ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ద్వేషానికి ఒక ప్రారంభం ఉంది కాబట్టి దానికి తప్పనిసరిగా అంతం ఉంటుంది. ప్రారంభం కలిగినది ద్వేషం. ఒక సందర్భం వస్తుంది, భార్య భర్తల మధ్యలోనో సహోదరుల మధ్యలోనో, ఇంకా ఏదో ఒక దాని బట్టి మిస్అండర్స్టాండింగ్స్, తప్పుగా అర్థం చేసుకోవడం, తప్పుగా మాట్లాడడం, దానికి అంతం ఉంటుంది. దాని వలన వచ్చే ఒక ద్వేషము, దానికి ఒక అంతం ఉంటుంది, ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది. కానీ ద్వేషం పెట్టుకొని అలాగనే ఒక వ్యక్తి వెళ్తున్నాడు, భార్య భర్తలు వెళ్తున్నారు అంటే మర్చిపోకండి, వాళ్ళ కుటుంబం ఎప్పుడూ నిలబడదు. అలానే వాళ్ళ సహోదరత్వం ఎప్పుడూ నిలబడదు. సహోదరుల మధ్యలో అయినా సరే, లేకపోతే కుటుంబంలో అయినా సరే, సంఘములో అయినా సరే, సేవకులైన మధ్యలో అయినా సరే, ఈ ద్వేషం ఏదైతే ప్రారంభం ఉన్నదో దానికి తప్పకుండా అంతం కూడా ఉంటుంది. అది అంతం చేసుకునేది వాళ్ళ మధ్యలోనే ఉంటుంది. దానికి ఒక పులి స్టాప్ పెట్టడం అది వాళ్ళ మధ్యలోనే ఉంటుంది. అంటే వాళ్ళు ఎవరైతే ఆ ద్వేషాన్ని కలిగి ఉన్నారో అది వాళ్ళ మనసులో ఉన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మారు మనసు కలిగిన వాళ్ళకు. ఎందుకంటే ఇక్కడ నేను మాట చెప్తాను, ద్వేషానికి అంతం కలదని ప్రవక్త అన్నాడు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? ఆయన మాట్లాడుతుంది లూసిఫర్ గురించో, లేకపోతే సర్ప సంతానం గురించో మాట్లాడతలేడు. ఎందుకంటే సర్ప సంతానానికి ఎప్పుడు ద్వేషం ఉంటూనే ఉంటుంది. సర్ప సంతానానికి ఎప్పుడు ద్వేషం ఉంటూనే ఉంటుంది. లూసిఫర్కి ఎప్పుడు ద్వేషం ఉంటూనే ఉంటుంది. అలానే సర్ప సంతానము, లూసిఫర్ ఎప్పుడు ద్వేషంతో రగులుతూనే ఉంటారు వాళ్ళు. కానీ అదే దేవుని పిల్లల మధ్యలో ఒకవేళ కనుక ద్వేషం వస్తే దానికి అంతం అనేది ఉంటుంది అన్నాడు ప్రభు.